కౌసల్య కౌసల్య ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న నాకు కొత్తదనం ఏం కనబడలేదు. కొత్తదనం కనబడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చిన ప్రభాకర్ నాకు కొత్తగా కనబడ్డాడు. ప్రభాకర్ కొత్తగా కనపడ్డాడు. అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడొద్దు. నీ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడ్డానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే నువ్వు పోవే పో వాడితో. ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలియదా మాకేంటి? సీక్రెట్ లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది పోయిందంట. పోవే వాడితోనే ఉండు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో. అప్పారావుకి ఐశ్వర్య దొరికితే ఎలా ఉందో అలా ఉంది వాడికి. ఏవండి ఏవండి, మీకు ఆఫీస్ కి టైం అయింది. ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గు వేస్తున్నారు? రథం ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా? పవిత్ర గారు పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసినా పలుకుద్దాం చూద్దాం. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావన్న డౌట్. 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పెళ్ళం లాగే నా పెళ్ళం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గాడు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో ఎతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి, ఆ కుటుంబరావు పాట పెట్టినా 10 మందితో కలిసి కచేరీ పెట్టినా కూడా ఈ జన్మలో వాడి మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి, నేను మీ భార్యనండి. పవిత్ర చూసావా, అది నా పిల్లంరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారి రథం ఓడితో లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర పద పవిత్ర. నమస్కారం సార్. నమస్తే. కౌశల్య అనే ఆవిడ మీ భార్యనా సార్? అది ఒకప్పుడు, ఆ ప్రభాకర్ గారి భార్య. నేను వచ్చిన విషయం ఏంటంటే మీ ఆవిడది ఇన్సూరెన్స్ డ్యూ ఉంది సార్. డ్యూ కట్టేది నేను డ్రా చేసుకున్న ప్రభాకర్ గాడా? నేను ఎందుకు కట్టాడా డ్యూ? వాడిని అడుగు దరిద్రుడిని. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేది ఏముంది? నా సిమ్ ని వాడు ఫోన్ లో వేసుకుని వాడుతున్నాడని చెప్తున్నాను. దరిద్రుడా. అవును, బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది, బైక్ పోతే ఇన్సూరెన్స్ ఉంది, పెళ్ళం పోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? మా కంపెనీలో లేవు సార్. అలాంటి పెట్టి చావండి. మగజాతి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు. అలాగే సార్. ప్రభాకర్ వస్తే కొంచెం చెప్తారా? చెప్పుతో వాడి అడ్రస్ నేను చెప్పాలంట. నరికి పోగులు పెడతాను వాడిని. నిన్ను పవిత్ర పవిత్ర. అబ్బబ్బబ్బా, ఏంటండి అయినా ఏంటండి? ఉండేటట్టు సూట్ కేసు తీసుకుని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా. హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొస్తే మనకు పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. ఏంటి, హిమాలయ అంచులకెళ్ళి మంచు తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉంటే ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? మహర్షి చెప్పాడే. ఆ ఫోన్ కూడా వాడకూడదు అన్నారు. ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఫోన్ వాడకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. దొంగ దొంగ. ఓహో, మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజ గాడి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి, మీ పొద్దున్న లేవంగానే వేణులతో స్నానం చేయడం అలవాటు కదండి? ఏంటి కుటుంబరావు, మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళాడో లేదో అప్పుడే పాట మొదలు పెట్టావు నువ్వు. అంటే పాటని ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఆస్వాదిస్తున్నావో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో తెలుసుకోవడం ఏరిదాని కాదు నేను. అయినా
నువ్వు పాట పెట్టినా కోట కట్టినా కూడా ఈ జన్మకి నీ మీద నాకు ఫీలింగ్ రాదు, మా ఆయన మీద ప్రేమ తరగదు. అదనమాట. ఏమండి, మీకు షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు కదా, తాగండి. షుగర్ లెస్ కాఫీ మొక్కకు పోస్తుందా ఇది? నీ పిచ్చిందా మన్ను కూడా. మీ ఆయనకు పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా వేయి. మాకు తెలుసు. ఏయ్, ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది దీని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా బంగారు మొగుడు, బ్రేక్ఫాస్ట్ చేయండి. ఈ ఆకులు రాలిపోయాయా అంటే మీకు అక్కడ ఆరోగ్యం బాగలేదు. నా మొగుడికి ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి సత్యనారాయణ అర్థం చేసి మీకు హారతి పట్టుకొస్తా. నా మొగుడు, నా దేవుడు, నా మొగుడు. మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు. నాకు అర్థమైంది దేవుడు, కొండ చివర అంచుల్లో మంచుల్లో చిక్కుకొని పోయినా కదా దేవుడు. నాకు తెలియక అడుగుతాను, పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్కో లేకుంటే ఆయుర్వేదశాలకు వెళ్ళాలి, హిమాలయకి వెళ్తారు ఎవరన్నా? నువ్వేమో మధ్యలో పోయావు, నన్నేమో ఇలా రోజులేసి వెళ్ళిపోయావు. ఏమైంది పవిత్ర గారు? ఏం చెప్పమంటారండి, ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి. అర్థమైంది మీ ఆయన లేడని. నేను మట్టి లేని మొక్కని, మీరు మొక్కలేని మట్టి. అదే మట్టిలో ఇంకో మొక్కను నాటండి. సమాజం ఒప్పుకోదేమో కుటుంబరావు గారు. సమాజం మీ ఆయన హిమాలయాలకు వెళ్తుంటే ఆపిందా ఈ సమాజం? నీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించిందా ఈ సమాజం? మీ మొక్క ఎండిపోతే నీళ్ళు పోసిందా ఈ సమాజం? లేదు. సమాజాన్ని నమ్ముకుంటే ఏముండదు పవిత్ర గారు. జీవితం మీది, నిర్ణయం మీది. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు, మీ దయా హృదయానికి కోటి నమస్కారాలు. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. ఓకే. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుగున్న మొక్కని ఈ ఎదురుగా వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు, ఇంట్లో కుళాయి పాడైపోతే బయటలో కుళాయి వెళ్ళి నీళ్ళు పట్టుకోలేమా పవిత్ర గారు? కుటుంబరావు ఇంకా నా మనస్సాలు కాదు. అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. 8 సంవత్సరాల తర్వాత పవిత్ర, ఏమండి? మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావుని ఒక కుటుంబాన్ని ఇచ్చి. నాన్న చిట్టి, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. డాడీ ఆఫీస్ టైం అయింది. ఆడుకున్నానా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, పదండి. రెడీ ఆడుకుంటాను. దరిద్రుడా, ఆడుకోమంటే పాట పెడుతున్నావేంట్రా? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను నాన్న. బొంగులు ఆస్వాదిస్తున్నావు? నీకు ఆస్వాదించిన వచ్చే టైం ఉంది. ఏంటే వీడు? మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒకటి ఇంట్లో తీసుకెళ్ళిపో. అదే నాన్న. మీరు ఒకటి ఇలా బయట కూర్చుంటే ఎవడైనా పాట ఇస్తాడు. లోపల వెళ్ళి కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంది. పవిత్ర, పవిత్ర, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే. పవిత్ర, పవిత్ర, ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర! అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? మీరు బతికే ఉన్నావేంటి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? బతికే ఉన్నావేంటి? నేను చచ్చానని ఎవరు చెప్పారు నీకు? మొక్క ఎండిపోయిందిగా. మొక్క ఎండిపోయిందా? ఆ. మొక్క చచ్చిపోయిందా? నీళ్లు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్లు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క ఏదో వెరైటీగా ఉంది. మెంటల్ దానా, నేను నాటింది తులసి మొక్కనే, ఇది జామ మొక్కే. నీకు తులసి మొక్కకి జామ మొక్కకి కూడా తేడా తెలియదు. సరే 10 రా. రాలేనండి. మమ్మీ పూజలు ఫలించాయి. ఈడవడే కుటుంబరావు కొడుక? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడు అనమాట.
కుటుంబరావు, అరే కుటుంబరావు, కుటుంబరావు, ఒక్కసారి బయటికి రారా. భరద్వాజ బతికే ఉన్నాడు. వాట్ మిరాకిల్. మిరాకిలా మిరపకాయ ఏంట్రా? నేను నాటిన తులసి మొక్కను తీసేసి ఆ జామ మొక్కను నాటింది నువ్వే కదా? భరద్వాజ, నేను ఈ మొక్క నాటానంటే చెప్పు ఒప్పుకుంటా, కానీ ఆ మొక్కతో నాకే సంబంధం లేదు. డాడీ సారీ అంకుల్. డాడీ పొజిషన్ లో ఉండాల్సిన వాడు అంకుల్ అయ్యాడు, అంకుల్ పొజిషన్ లో డాడీ అయ్యాడు లేరా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాడీ? ఇంపాసిబుల్ పాసిబుల్ మై సన్. ఆపుతారా, ఆపుతారా మీ తండ్రి కొడుకుల అనుబంధాలు? ఈ పిల్లని నాకు వద్దురా, నా పిల్లని నాకు పంపించు, ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లోని తీసుకో, పవిత్రం దాతం నా దగ్గర ఉంది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్ భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో. కుటుంబరావు, ఈ పిల్లవాడు నాకు వద్దు, నా భార్య నాకు కావాలి. ఎవర్రా నువ్వు? అయినా మా మమ్మీ చేందుకు పట్టుకుతున్నావు? అది నా భార్యరా? అది అప్పుడు మా డాడీ భార్య. అది అలా కుదురుద్ది. ఆయన పిల్లలు పుట్టకపోతే ఎవరైనా హిమాలయ వెళ్తారా? నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీకు పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు, ఒరే దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు రా. అలాగే ఉంటాడు, నీలాగా ఉంటాడు ఏంటి? ఏదో జీవితం. ఎక్కడికి వెళ్తున్నారండి? ఏయ్! నీ పండంటే కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలేదు. ఏమి నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు వచ్చి ఇంకో మొక్క నాటేస్తున్నాడే. సేయ్, కుక్క మొక్కం దారా మొక్క కావాలి. ఆ మొక్క ఏమండి, మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అన్నావు. అంత వీక్నెస్ లో పడిపోయావే దరిద్రాల. కుటుంబం, నీకు దండం పెడతా. నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోపో. నేను కర్పూరం తెల్లగా ఉంటది, నల్లగా ఉన్నాడు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఇంతకు ముందు హృతిక్ రోషన్ లా ఉండేవాడిని. జనాలందరూ నాకు కర్పూరంతో హారెత్తిచ్చి జబర్దస్త్ లో అప్పారావులా తయారు చేశారు నన్ను. జనాలందరికి పీల్చడానికి గాలిచ్చా, తాగడానికి నీళ్ళిచ్చా, ఆడుకోవడానికి గోల్ ఇచ్చా, చూడడానికి సీరియల్ ఇచ్చా, ఆదివారం చెల్లు కూడా ఇచ్చా. ఇంకా నాకేం ఇచ్చారని చెప్తున్నారు. నాకు నా ఫ్రస్ట్రేషన్ కాసేపు చెప్పనివచ్చు, అప్పుడే వచ్చేస్తారు. కాసేపు చెప్పనివచ్చుగా, మాట్లాడే యోగ్యత కూడా లేదారా నా కర్పూరం? తల వదలరా, నీ తలలో ఉన్న చూడు, నా తలలో వస్తుంది. కాలు ఎత్తితేనే ఆశీర్వదిస్తాను, నార్మల్ కూడా ఆశీర్వదిస్తాను కదరా నా కర్పూరం. స్వామి, నేనెవరు? నేనెవరిని? నువ్వు ఎవరివా? ఏం క్వశ్చన్ ఏంట్రా అది నా కర్పూరం? ఆ క్వశ్చన్ ఏంటి? వాడెవడు? వాడేవాడా? ఈవిడెవరు? అందరు మనుషులే కదరా. అసలు నువ్వెవరు? నా గుడికొచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నారు కర్పూరం గాడు, వీడికి ఏం చెప్పాలి నేను? దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా? నేనెవరో చెప్పే వరకు నీకు కొబ్బరికాయ కొట్టనే కొట్ట. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా. నేనెవరిని? కొబ్బరికాయ కొట్టరా దరిద్రుడా. నేనెవరిని? వాడు భక్తికి తక్కువ, శాడిజానికి ఎక్కువ అయిపోయాడు ఆ దరిద్రుడు. కర్పూరం స్వామి, కర్పూరం స్వామి, ఇదిగో కర్పూరం, అదిగో ప్రసాదం. రాత్రి అన్నం పులిహోర చేసుకొని తీసుకొచ్చా. రాత్రి అన్నం. కర్పూరం స్వామి, అత్త కోడలు సీరియల్లో అత్త కోడల్ని చాలా టార్చర్ పెడుతుంది. ఎలాగైనా అత్త బారి నుంచి కోడల్ని నువ్వే కాపాడాలి. గుడిలో నా స్వామి కొన్నాడు. స్వామి, నువ్వు ఎలాగైనా చేయాలి, నువ్వు చేస్తావు నాకు తెలుసు. గుడిలో నా స్వామి, ఏదో ప్రసాదం అయితే పెట్టింది. వీడు ఇంతసేపు రౌండ్ తిరిగింది నా ప్రసాదం కోసం. వీడు స్వామి, ఇదిగో యాపిల్. అరే వాడు వచ్చాడు రా, ప్లీజ్ రా, వాడు తగ్గడానికి దండం పెడతాను. వాడు ప్రసాదం కోసం వస్తాడు. వాడు
కర్పూరమే 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 స్వామి నా గాత్రం ఎలా ఉంది? గాత్రం మాదిరి మూత్రంలో ఉందిరా గాత్రం రా అది దరిద్రుడా. స్వామి నా గాత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా గాత్రం అమృతలా ఉంటాం అంటారు అందరూ తెలుసా? ఒక్క కోరిక తీర్చలేదు ఇన్ని రోజులు సేవ చేస్తున్నా మీకు స్వామి. ఒక్క కోరిక తీర్చలేరా? ఏంటా కోరిక? పాప పుడితే కర్పూర అని పేరు పెట్టా. పాప పుడితే కర్పూర అని పేరు పెట్టుకున్నా. ఒక్క కోరిక తీర్చలేవు నువ్వు? ఏంట్రా కోరిక? దేవుడు తెలియదండి నీకు? ఒక్క కోరిక స్వామి. అదేరా సాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు కోరిక చెప్పకుండా. నువ్వు దేవుడుగా తెలుసుకో. నువ్వు సాడిస్ట్ నేర్చుకోవాలా? తెలుసుకో. పోరా ఇక్కడ నుంచి పో. వెళ్ళను. వెళ్ళమన్నానా? వెళ్ళను. ఏ? తెలియదా నీకు దేవుడుగా? కోరిక తెలియదు దరిద్రుడికి. చూడు వాడి కోరిక తెలియదు. వాడి కోరిక చెడుకుని నాకు ఎలా తెలుస్తుంది కర్పూరం గాడికి? రే రే ఇది ఉంచరా ప్లీజ్, నీకు దండం పెడతా. ఈ ప్రసాదం ఉంచరా రే ఉంచరా, నీకు దండం పెడతాను. ఒకటి ఉంచరా, మంచిలాగా బిహేవ్ చేయరా దరిద్రుడా. ఎవరు లేరు, కాసేపు విశ్రాంతిని తీసుకుంటా. లోపలికి వెళ్ళి భక్తులు అయిపోయినట్టున్నారు. ఓ మై వరల్డ్ గాడ్! ఓ కర్పూరం! దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. ఉన్నాడ్రా ఆమె ప్రసాదం వాడొచ్చేసి నువ్వు నాటకాలన్నీ దానికోసం తీసుకెళ్తా. స్వామి చెప్పు. నేను తాక్కుండా ఉండలేను, అది నీకు తెలుసు. నాకు కావాలి 90, మీరు ఇవ్వాలి 70. అందుకే నా 70 నేను పట్టుకెళ్ళిపోతున్నా. ఈ దరిద్రుడు 20 రూపాయలు పళ్ళు తెస్తాడు, 70 రూపాయలు తీసుకెళ్తాడు. వీడికి హుండిలా తయారయ్యాను నేను. ఇంకెందుకు తీసుకెళ్ళు. అమ్మా సారీ, దరిద్రుడికి ప్రసాదం అస్సలు దక్కనివ్వను నేను అస్సలు. మాయం చేస్తా ప్రసాదాన్ని. నీ తరం కూడా కాదు కనుక్కోవడం. ఇదిగో నీ ప్రసాదం. వాడికి ఇచ్చేయమ్మ ఫస్ట్. ఆ ప్రసాదం వాడికి ఇచ్చిన తర్వాతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ముందు వాడికి ఇచ్చి తీసుకెళ్ళరా. ఇవ్వకపోయినా వాడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి. నాకు నువ్వే సహాయం చేయాలి స్వామి. ఏం చేయాలో చెప్పు. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ వయసులో ఈ పని అంటే చెప్పేసావే ముందు. ఆ వర్షం కురుస్తున్న రాత్రి నువ్వు వర్షంలో ఎందుకు వెళ్ళావు ఆ రోజు? అసలు ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఎవరో వర్షంలో ఎవరో గొడుగు కింద దూరినట్టున్నావు. ఆ గొడుగు పట్టుకున్నాడు నాకేం తెలుసాడు? నాకు తెలుసు స్వామి, నువ్వు ఇట్ట చెప్పవు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయాలని. ఎన్నాళ్ళతో కుదిరింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గెట్ అప్ సీను. పద.